ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువు నా వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 50వ వచనము. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మరి దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ మాటలు జాగ్రత్తగా శ్రద్ధగా మీరు వినాలని ప్రేమతో మనం చేస్తున్నానండి. మరి చూడండి, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నదని దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అవునండి. మరి చూడండి, ఈ లోకంలో మరి చాలామందిని ఒక ప్రశ్న వేసినప్పుడు, బ్రదర్, ఒక మనిషి బ్రతకాలంటే ఏం కావాలి అని అడిగితే ఎవరైనా చెప్పే సమాధానం ఏంటంటే గాలి కావాలంటారు, అలాగే నీరు కావాలంటారు, అలాగే ఆహారం కావాలంటారు. ఇవి లేకుండా మనిషి ఈ లోకంలో బ్రతకలేడు అని దేవుని పిల్లలు టక్కున సమాధానం చెబుతారు. అయితే పిల్లరా, మరి చూడండి, దేవుని లేఖనము తెలియపరుస్తూ ఉంది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నదని పిల్లరా, దేవుని పిల్లరా, మరి దేవుని లేఖనం తెలియపరుస్తూ ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకంలోకి వచ్చినట్టు దేవుని పిల్లరా, దేవుని లేఖనము తెలియపరుస్తూ ఉంది. అవునండి. మరి చూడండి, ఆదియందు వాక్యమైనటువంటి ఆ దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడండి. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కనుక యేసు ప్రభువును మనం సంపాదించుకోకుండా, యేసు ప్రభువు లేకుండా ఈ లోకంలో ఎవరు కూడా బ్రతకలేరండి. ఎందుకంటే మరి యేసయ్యే మనకు గాలిని ఇస్తూ ఉన్నాడు, మరి యేసయ్యే మనకు ఆహారం ఇస్తూ ఉన్నాడు, మరి యేసయ్యే మనకు నీటిని ఇస్తూ ఉన్నాడు. మనం ఈ లోకంలో బ్రతుకుతున్నామంటే మరి దేవుని కృప లేకుండా, దేవుడు లేకుండా మనం బ్రతకటం కష్టము అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. అందుకని ఇప్పుడు దేవుని పిల్లరా, మరి చూడండి, ఈ లోకంలో ఏది నీకున్నా లేకున్నా, మరి దేవుడు లేకపోతే, దేవుడు నువ్వు సంపాదించుకోకపోతే, యేసు ప్రభువును కనుక నువ్వు సంపాదించుకోకపోతే ఈ లోకంలో దేవుని పిల్లరా ఏ మనుషుడు కూడా బ్రతకడం కష్టం అనే విషయాన్ని గ్రహించాలి. కనుక ఈరోజు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది. అవును, దేవుని వాక్యం మనం బ్రతికిస్తుందండి. అవును దేవుని పిల్లరా, మరి చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివినప్పుడు ఆ పరిశుద్ధ గ్రంథంలో వాక్యము ప్రతి మనిషిని కూడా బ్రతికిస్తుందండి. ఎలాగో బ్రతికిస్తుంది? ఈ లోకంలో మనం బ్రతకాలన్నా కూడా దేవుని వాక్యం కావాలి. అలాగే ఈ లోకాన్ని విడిచిన తర్వాత మరి చూడండి, నిత్య నరకా నుండి తప్పించుకోవాలంటే, పాతాళం నుండి మనం తప్పించుకోవాలంటే దేవుని వల్ల దేవుని వాక్యం మనకు ఖచ్చితంగా కావాలి. అందుకని ఈరోజు దేవుని వాక్యం మనకు అందుబాటులో ఉంది. చాలామంది మరి చూడండి, దేవుని వల్ల చాలామంది సేవకులు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. కనుక సంఘాల్లో వాక్యము వినబడతా ఉంది, యూట్యూబ్లో వాక్యం వినబడతా ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర మరి పరిశుద్ధ గ్రంథం ఉంది. కనుక బైబిల్ చదవండి, వాక్యం చదవండి, వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకోండి. ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుందనే విషయాన్ని గ్రహించాలని మిమ్మల్ని ప్రేమతో మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభువా, అయ్యా, మీరు మాతో మాట్లాడినటువంటి శ్రేష్టమైన మాటను బట్టి స్తుతిస్తూ కనపరుస్తున్నాం. తండ్రి, మీ కొందనాలు నీ వాక్యం నన్ను బ్రతికించినదని భక్తులు తెలియపరిచిన రీతిగా ప్రభువా, ఈ మాటలు ఇటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు దీవించండి, ఆదరించండి, ఓదార్చండి. ప్రతి ఒక్కరూ నేను ఈ వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండడానికి తండ్రి మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.